అంతరించిపోతున్న జాతులను రక్షించేందుకు అవసరమైన చర్యలను రూపొందించేందుకు ఏటా నవంబర్ 29న అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాగ్వార్లకు అదనపు సంరక్షణ, శ్రద్ధ అవసరం. ఎందుకంటే అవి గత 15 సంవత్సరాల్లోనే వాటి చారిత్రక పరిధిని 20% వరకు కోల్పోయాయి. నష్టాలు దాదాపు 50% అని నమ్ముతారు. కాబట్టి ఈ అంతరించిపోతున్న జాతులను పరిశీలించి రక్షించాల్సిన అవసరం ఉంది. చిరుత, జాగ్వార్ వీటన్నిటిని గుర్తించమని అడిగితే చాలా మంది చెప్పలేకపోతారు. ఎందుకంటే అవి ఒకేలా కనిపిస్తాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నాలుగిటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ బిగ్ క్యాట్ కుటుంబ సభ్యులే అయినప్పటికీ వాటి మధ్య కూడా తేడా ఉంది. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశంలో అంతరించిపోతున్న చీతాలను పెంచేందుకు నమీబియా నుండి 8 చిరుతలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కూనో పాల్పూర్ నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. ఇక వీటిని ప్రధాని మోడీ విడుదల చేశారు. అటువంటి పరిస్థితుల్లో చిరుతపులి, జాగ్వార్ పులులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. చిరుత, జాగ్వార్ విషయానికి వస్తే రెండిటి శరీరంపై ఒకే విధమైన మచ్చలు ఉన్నందున చాలా గందరగోళం ఉంటుంది. ఈ రెండిటి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ముఖ్యం. బిగ్ క్యాట్ ఫ్యామిలీకి చెందింది చిరుత. దీని ముఖం కళ్ళ దిగువ భాగం నుండి నోటి వరకు నలుపు రంగులో గుండ్రంగా కనిపిస్తుంది. ఇదే దాని అతిపెద్ద గుర్తింపు. చిరుతపులి కూడా దాని శరీరం అంతటా మచ్చలు కలిగి ఉంటుంది. కానీ పువ్వు రేకుల వలె చెల్లాచెదురుగా ఉంటుంది. మీరు దానిని జాగ్వార్, చిరుతలతో పోల్చినట్లయితే చిరుతపులి శరీరం చిన్నదిగా ఉంటుంది. చాలా మంది పులి, జాగ్వార్ చిత్రాల మధ్య తేడాను గుర్తించలేరు. అయితే రెండిటి శరీరంపై ఉన్న గుర్తుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. పులి శరీరంపై పొడవైన పసుపు, నారింజ రంగు గీతలు ఉంటాయి. అయితే జాగ్వార్ శరీరంపై పసుపు రంగు మచ్చలు ఉంటాయి. ఈ రెండిటి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే. జాగ్వార్ ఇది బిగ్ క్యాట్ కుటుంబానికి చెందింది. ఇవి అమెరికా, అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. 160 కిలోల సగటు బరువు కలిగిన జాగ్వార్లు వాటి పొడవుకు ప్రసిద్ధి చెందాయి. అవి 6 అడుగుల పొడవు ఉంటాయి. అదే సమయంలో తోక 3 అడుగులు. వాటి పొడవు తోకతో కనిపిస్తే అవి 9 అడుగులు అవుతాయి. 1970ల నుండి జాగ్వార్లు అంతరించిపోతున్న జాతులుగా రక్షించబడుతున్నాయి. ఈ బలీయమైన జీవుల వేట, చట్టవిరుద్ధంగా చెట్లను నరికేయటం, అటవీ నిర్మూలన, పెంపుడు జంతువులను ప్రవేశపెట్టడం, వాతావరణ మార్పు, నివాస మార్పులతో పాటు గత కొన్ని దశాబ్దాలుగా జాగ్వార్ సంఖ్య క్షీణతకు దోహదపడింది. జాగ్వార్ 2030 ఫోరం కోసం మార్చి 2018లో న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 14 వేర్వేరు దేశాల నుండి ప్రతినిధులు సమావేశమయ్యారు. జాగ్వార్ 2030 డిక్లరేషన్, అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలనే సూచనతో సహా జాగ్వార్ సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక సహకార చర్యలను వివరించింది. ఈ ఫోరం ఫలితంగా రూపొందించబడింది. జాగ్వార్ను జీవ వైవిధ్యానికి చిహ్నంగా స్వీకరించిన శ్రేణి దేశాల్లో ఒకటైన బ్రెజిల్ జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని జరుపుకునే దేశాల్లో ఒకటి. జాగ్వార్లకు అదనపు శ్రద్ధ అవసరం. ఎందుకంటే అవి గత 15 సంవత్సరాల్లోనే వాటి చారిత్రక పరిధిలో 20% వరకు కోల్పోయాయి. నష్టాలు దాదాపు 50% వరకు ఉంటాయని నమ్ముతారు. ప్రపంచ వన్యప్రాణి సమాఖ్య WWF 2020లో ప్రాంతీయ జాగ్వార్ వ్యూహాన్ని ప్రారంభించింది. 2030 నాటికి జాగ్వార్ల సంఖ్యను పెంచడంతో పాటు వాటి నివాసాలను కూడా రక్షించే లక్ష్యంతో ఉంది. ప్రాముఖ్యత: జాగ్వార్ల దుస్థితిపై వెలుగుని నింపటం, ఆవాసాల నష్టం, వేటాడటం, మానవ వన్యప్రాణుల సంఘర్షణల కారణంగా వాటి సంరక్షణ తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పటం ఈ రోజు లక్ష్యం. ఈ అపెక్స్ ప్రెడేటర్లు తమ ఆవాసాల పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవటంలో పోషించే కీలక పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇది ఒక అవకాశం. లక్ష్యం: జాగ్వార్లు వాటి ఆవాసాల రక్షణ, సంరక్షణ కోసం వాదించడం ఈ రోజు యొక్క ప్రాథమిక లక్ష్యం.
పరిరక్షణ ప్రయత్నాలు, ఇతర జాతులతో పాటు జాగ్వర్లు వృద్ధి చెందగల స్థిరమైన పర్యావరణ వ్యవస్థలను నిర్ధారించడంపై దృష్టి పెడతాయి. మిషన్ అవగాహన కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, వన్యప్రాణుల కార్యక్రమాల ద్వారా మానవులు జాగ్వర్ల మధ్య సహజీవనాన్ని ప్రోత్సహించటం, వాటి నివాసాలను కాపాడుకోవటం. సంరక్షకులు సంఘర్షణలను తగ్గించటం, రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయటం, వేటాడటం, అక్రమ వన్యప్రాణుల వ్యాపారానికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేయటం కోసం పనిచేస్తారు. జాగ్వర్లను రక్షించాల్సిన అవసరం ఎందుకు ఉంది? జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటానికి జాగ్వార్లు కీలకమైనవి. అపెక్స్ ప్రెడేటర్స్గా అవి ఎర్ర జనాభాను నియంత్రిస్తాయి, పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వారు అనేక దేశీయ సంస్కృతుల్లో సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. బలం, శక్తి, జ్ఞానానికి ప్రతీక. ప్రపంచవ్యాప్త జాగ్వార్ గణాంకాలు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN జాగ్వార్లను బెదిరింపులకు దగ్గరగా వర్గీకరించింది. ఆవాసాల విచ్ఛిన్నం, మానవ ఆక్రమణలతో వారి జనాభా ప్రమాదాలను ఎదుర్కొంటుంది. దాదాపు 64,000 జాగ్వార్లు మధ్య దక్షిణ అమెరికా అంతటా వ్యాపించి అడవిలో ఉన్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 29వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. దివ్య స్పందన. ఆమె స్క్రీన్ పేరు రమ్య ద్వారా సుపరిచితురాలు. భారతీయ నటి, నిర్మాత, రాజకీయవేత్త. ఆమె కర్ణాటకలోని మాండ్యా నుంచి లోక్సభకు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. ఆమె ప్రధానంగా కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో పనిచేస్తుంది. రమ్య సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఉదయ అవార్డ్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. రమ్య 2003 కన్నడ భాషా చిత్రం అభిలో తొలిసారిగా నటించింది. ఆమె అప్పుడప్పుడు తమిళం, తెలుగు చిత్రాల్లో పనిచేసినప్పటికీ కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె చేసిన పని ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆమె అమృతధారే, తననం చిత్రాలకు ఉత్తమ నటిగా ఉదయ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. 2011 రొమాంటిక్ డ్రామా సంజు వెడ్స్ గీతాలో ఆమె పేరు లేని కథానాయికగా ఆమె నటన ఆమె మరింత విమర్శనాత్మక విజయాన్ని ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును పొందింది. రమ్య నవంబర్ 29, 1982న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. లలిత్ మోడీ ఒక భారతీయ వ్యాపారవేత్త, మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్, ఆర్థికంగా మోసం చేసి పారిపోయిన వ్యక్తి. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు, మొదటి చైర్మన్, లీగ్ కమిషనర్. 2010 వరకు 3 సంవత్సరాల పాటు టోర్నమెంట్ను నిర్వహించాడు. అతను ఛాంపియన్స్ చైర్మన్గా కూడా పనిచేశాడు. లీగ్ 2008 నుండి 2010 వరకు మరియు 2005 నుండి 2010 వరకు BCCI వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అతను 2005 నుండి 2009 వరకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, తర్వాత 2014 నుండి 2015 వరకు పంజాబ్ క్రికెట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. 2004 నుండి 2012 వరకు సంఘం. మోడీ నవంబర్ 29, 1963న ఢిల్లీలో భారతదేశంలోని ప్రముఖ వ్యాపార కుటుంబాల్లో ఒకటైన కృష్ణ్ కుమార్ మోడీ, అతని భార్య బీనా మోడీల పెద్ద కొడుకుగా జన్మించారు. తనూజ్ వీర్వాణి భారతీయ నటుడు. అంతేకాకుండా ఆయన బాలీవుడ్ పరిశ్రమలో చురుగ్గా ఉన్న మోడల్. ఆయన 2017 అమెజాన్ ఒరిజినల్ టెలివిజన్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్లో వాయు రాఘవన్ పాత్రకు బాగా పేరు పొందాడు. ఆయన ఆల్ట్ బాలాజీ, కోడ్ ఎంలో జెన్నిఫర్ వింగెట్ సరసన జీ5 అత్యంత విజయవంతమైన షో పాయిజన్లో కూడా సమగ్ర పాత్రలు పోషించాడు. ఆయన రేసీ థ్రిల్లర్ వన్ నైట్ స్టాండ్లో సన్నీ లియోన్ సరసన నటించాడు. ఆయన నటుడిగానే కాకుండా దర్శకత్వం, రచన పట్ల కూడా ఆసక్తిని కనబరిచాడు. అనేక లఘు చిత్రాలను సామాజిక అంశాలపై తీశాడు. ఆయన ప్రముఖ వెబ్ సిరీస్ ఇల్లీగల్ ఆఫ్ వూత్ సెలెక్ట్ 2వ సీజన్లో కూడా ఉన్నాడు. ఆయన నటి రతి అగ్నిహోత్రి కుమారుడు. తనూజ్ వీర్వాణి నవంబర్ 29, 1986న ఢిల్లీలో జన్మించారు. నేహా
పెన్సే బయాస్ మహారాష్ట్రకు చెందిన టీవీ సినిమా నటి. జీ మరాఠీలో వచ్చిన భాగ్యలక్ష్మిలో నటించింది. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటించింది. మే ఐ కమెన్ మేడంలో సంజన హితేషి పాత్రతో గుర్తింపు పొందింది. 2018లో బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో కూడా పాల్గొంది. బాబీజీ ఘర్ పర్ హైలో అనితా విభూతి, నారాయణ్ మిశ్రా పాత్రతో మరింత గుర్తింపు వచ్చింది. నేహా పెన్సే 1984 నవంబర్ 29న విజయ్ పెన్సే, సుభాంగి పెన్సే దంపతులకు మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది. 1999లో ప్యార్ కోయి ఖేల్ నహీ సినిమాతో బాలనటిగా సినీ రంగంలోకి వచ్చింది. ఆ తర్వాత దేవదాస్ వంటి సినిమాల్లో నటించింది. ఏక్తా కపూర్ నిర్మాణంలో బాలాజీ టెలిఫిల్మ్స్ ద్వారా కెప్టెన్ హౌస్ కార్యక్రమంతో పెన్సే టెలివిజన్ అరంగేట్రం చేసింది. శేఖర్ రావ్జియాని ఒక భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, రికార్డ్ నిర్మాత, నటుడు. ఇతను 1999 నుండి విశాల్ శేఖర్ ద్వయం, విశాల్ శేఖర్ స్వరకల్పన, నిర్మాతలో సగం మంది. రావ్జియాని కుర్చీ కుటుంబంలో నవంబర్ 29, 1978న జన్మించారు. రావ్జియాని తన కెరీర్ను ప్రకటనల ద్వారా ప్రారంభించాడు. సరెగమప కోసం ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతను విశాల్ శేఖర్ ద్వయంలో భాగమయ్యాడు. ద్వయం అనేక బాలీవుడ్ పాటలను నిర్మించారు. వారు 2007, 2010లో సరిగమపాలో న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. రావ్జియాని తుజే బులా దియా, బింతేరే, మెహర్బాన్ హిట్ ట్రాక్లను పాడారు. వీరిద్దరూ చాలా సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. అయితే వారు 2012లో విడిపోయారు. వారు కలిసి పాటలు కంపోజ్ చేయడం కొనసాగించినప్పుడు రావ్జియాని స్వతంత్రంగా నేపథ్య స్కోర్లను కంపోజ్ చేశారు.